డిజిటల్ అరెస్ట్ ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు తిరుపతి పోలీసులు. ఢిల్లీ సిబిఐ అధికారులమని బెదిరించి తిరుపతి త్యాగరాజనగర్కు చెందిన మహిళ నుంచి 2,50,00,000 రూపాయలు నొక్కేశారు కేటుగాళ్లు. మనీ లాండరింగ్ పేరుతో 200 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని మహిళను బెదిరించారు. సిబిఐ అధికారులమని చెప్పడంతో భయపడిన మహిళ అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేశారు. దీంతో బాధితురాల అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా బ్యాంక్ లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడు వినయ్ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అరుణ్ థాయిలాండ్కు నగదు తీసుకుని పారిపోయినట్లు గుర్తించారు. వినయ్ కుమార్ నుంచి 24,50,000 కారు, 16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీడియో కాల్ సారాంశం ఏంటంటే, అవతల వ్యక్తి సిబిఐ అధికారి అని చెప్పి మీ పేరు మీద ఒక పెద్ద మనీ లాండరింగ్ కేసు జరిగింది, సుమారుగా 200 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ కేసులో మీరు ఒక ప్రధాన ముద్దాయిగా ఉన్నారు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి బెదిరించి ఆవిడ దగ్గరుండే అకౌంట్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉండే డబ్బులన్నీ కూడా మాకు వేసినట్లయితే అది మనీ లాండరింగ్కి సంబంధించిందో లేదో నిర్ధారించి, ఒకవేళ మనీ లాండరింగ్కి సంబంధించిన మనీ కాదు అని తెలిస్తే దాన్ని మీకు తిరిగి పంపిస్తాము, రియంబర్స్ చేస్తాము అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి, అదే కాకుండా వాళ్ళు బెదిరించిన దాంతో ఆవిడ భయపడి వాళ్ళకి తన దగ్గర ఉండే అకౌంట్స్ అన్నింటిలోనూ ఉన్న సుమారుగా 2.5 కోట్ల డబ్బు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా కొన్ని రోజుల పాటు జరిగిన తర్వాత జనవరిలో వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం తెలిసి ఆవిడ మోసపోయిందని నిర్ధారించుకొని డిసెంబర్ 13వ తారీఖు మన దగ్గరున్న వెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో ఎవరెవరికి ట్రాన్సాక్షన్ అయిందో ఆ ట్రాన్సాక్షన్స్ ఫ్లో చార్ట్ మొత్తం తీసుకొని ఎన్ని ఖాతాలకి ఆ అమౌంట్ వెళ్ళిందో కూడా మేము నిర్ధారించి ఎక్కడెక్కడ ఆ అమౌంట్ విత్డ్రా చేశారో కూడా తెలుసుకుంటే ఇందులో సుమారుగా 13 అకౌంట్స్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందులో ఒకటి రాజమండ్రిలోను, మరొక 7 నుంచి 8 వరకు కూడా వైజాగ్ పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విత్డ్రా చేయడం జరిగిందని తెలిసి మా టీమ్స్ని అక్కడికి పంపించేసి అక్కడ ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని అందులో ఒక నిందితుడిని మేము పట్టుకోవడం జరిగింది.